ప్రధానంగా ఈ యొక్క ఆలయం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం. ఇది 1995లో ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత సరిగ్గా 5 సంవత్సరాలకు మేము అర్చకులుగా దీనికి వచ్చాం. మేము వచ్చిన రోజున ఇక్కడ ఈ యొక్క సంకటార మహాగణపతి ప్రసన్నాంజనేయ స్వామి వారే ఉన్నారు. ఈ యొక్క శివాలయం కానీ, రామాలయం కానీ, ఆ యొక్క కన్యకాపరమేశ్వర ఆలయం కానీ, నవగ్రహాలు కానీ, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ మెల్లిమెల్లిగా భక్తుల సహకారంతో ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక ప్రతిష్ట పెట్టుకొని ముందుగా ఆదిత్యాది నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ తర్వాత పరివార సమేతంగా పార్వతీ మల్లేశ్వర స్వామిని, కోదండ రామాలయాన్ని, కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని చక్కగా ఆ యొక్క గుడి ఎదురుగుండా అశ్వత్థ వృక్షరాజం ఉంది. దాని కింద సర్పస్వరూపాన్ని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే స్వామి పేరు ప్రసన్నాంజనేయ స్వామి. చక్కగా మనము మనసు పూర్తిగా ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ఆంజనేయ స్వామి వారు దివ్యమంగళ స్వరూపంలో ప్రసన్నమైతే ఎలా కనిపిస్తారో అలాగే ఈ యొక్క మూర్తి ఉండడం ప్రత్యేకత. స్వామివారిని ఇప్పుడు తదేకంగా చూసి ఒక 5 నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని ఆయన్ని తలుచుకుంటే ఆ ప్రసన్నాంజనేయ స్వామి మూర్తి కళ్ళారా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి వారి జయంతి చాలా వైభవంగా చేస్తాం. మొన్నే వైశాఖ బహుళ దశమి అయిపోయింది. హనుమత్ జయంతి కార్యక్రమంలో 1,00,000 తమలపాకుల పూజ చేస్తూ ఆ యొక్క స్వామివారికి విశేషంగా అన్నకూటోత్సవం అనే కార్యక్రమం చేశాం. అన్నకూటోత్సవం అంటే 54 రకాల నివేదనలు ఏకకాలంలో స్వామివారికి నివేదన చేసి మరి వచ్చినటువంటి భక్తులకు దాదాపుగా 1000 నుంచి 1500 మందికి ఆ యొక్క అన్నప్రసాదాన్ని భోజనంగా పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అన్నకూటోత్సవం చేయడానికి మరి కారణం ఏమిటి అంటే మనం భక్తిలోపం కానీ, క్రియాలోపం కానీ, ద్రవ్యలోపం కానీ జరిగితే ఆ యొక్క మూర్తిలో ఉన్నటువంటి యంత్రశక్తి తగ్గిపోతుంది. ఆ యంత్రశక్తి తగ్గితే మనం చేసేటువంటి క్రతులకు మనం రావాల్సినటువంటి ఫలితం తగ్గుతుంది. కాబట్టి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా అన్నకూటోత్సవం అనే విశేష కార్యక్రమం చేస్తాం. ఆంజనేయ స్వామి వారి అభయస్థం నుంచి ఒక దారాన్ని కట్టి మంటపంలో రాములవారి విగ్రహాన్ని వేంచేపజేసి ఆ రాములవారి కుడి చేతికి ఆ దారాన్ని కట్టి ఆ దారం ఎంత ఎత్తులో ఉంటుందో అంత ఎత్తుకు అన్నం చేసి రాసిపోస్తాం. అది వచ్చిన భక్తులందరికీ భోజనం పెడతాం. ఇది విశేషమైనటువంటి పూజా కార్యక్రమం. మనకు హైదరాబాద్లోనే కాదు ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. దానికి వైశాఖ బహుళ దశమి చాలా విశేషంగా జరిగింది. ప్రతి కార్యక్రమానికి కూడా భక్తులు అశేష సందోహంగా రావడం, విరిగా విరాళాలు ఇవ్వడం, తద్వారా ఈ యొక్క ఆలయం వృద్ధి కావడం, ఈ లోక కళ్యాణం జరగడం కూడా మన అందరి అదృష్టం. కాబట్టి అందరూ కూడా ఈ ఆలయానికి వస్తూ ఈ యొక్క మహాగణపతి దర్శనం చేసుకుంటూ ఇక్కడ పరివార సమేతంగా పార్వతీ మల్లేశ్వర స్వామి వారు ఉన్నారు. అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, పార్వతీ అమ్మవారు, ఈశ్వరుడు ఒకే ఆలయంలో ఉంటారు. అది పరివార సమేతంగా ఉండడం అంటారు. అలాగా పరివార సమేత పార్వతీ మల్లేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ శివలింగం కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్టలో కూడా విశేషంగా ఆ యొక్క శివలింగం కింద మనం సువర్ణ యంత్రం పెట్టడం జరిగింది. సోమసూత్రం అనేది అభిషేకం చేసిన తర్వాత నీళ్లు బయటకు వచ్చేటువంటి దారి ఏదైతే ఉంటుందో అక్కడ చండీశ్వరుడు అని అధిపతి. అక్కడ మకరి ఆకారంలో అంటే మొసలి ఆకారంలో ఆ యొక్క సూత్రాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కానీ ఏ వర్ణం వారైనా కానీ ఆలయం గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. కాశీ విశ్వేశ్వర స్వామి స్వయంగా వచ్చి మన మల్లేశ్వర స్వామి అవతారంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా అభిషేకం చేసుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు కొంపెల్ల సుబ్రహ్మణ్యం గారని ఆయన మా గురువుగారు, ఆయన దగ్గరుండి ఈ యొక్క ప్రతిష్టలన్నీ కూడా చక్కగా చేయించారు. మరి అలాగే కోదండ రామాలయం సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేతంగా ఉంటారు రాములవారు. అక్కడ కూడా ఆ యొక్క స్వామివారి కింద సువర్ణ యంత్రం పెట్టడం జరిగింది. వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ముఖం చూస్తే చక్కగా చిరుమందహాసంతో నవ్వుతున్నట్టు ఉంటుంది. ఎవరైనా గమనించకపోతే ఇప్పుడు గమనించవచ్చు. ఎవరైనా నమస్కారం చేసుకొని కళ్ళు తెరిచి చూస్తే మిమ్మల్ని చూస్తూ నవ్వుతున్నట్టే ఉంటుంది అమ్మవారు.
చక్కగా అందరూ కూడా గమనించండి. ఇవన్నీ ప్రత్యేకతలు కూడినటువంటి ఆలయం మనది. అందరూ కూడా వచ్చి తదేకంగా దర్శనాలు చేసుకోండి, విరివిగా పూజా కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకంటే మనం మన ఆధ్యాత్మికత, మన హిందుత్వం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క స్థితికి మనం రాకూడదని ఆ యొక్క పరమేశ్వరుని వేడుకుంటూ, వినాయకుడిని వేడుకుంటూ, రాముడిని వేడుకుంటూ, మరి ఆ యొక్క అశ్వత్థ వృక్షరాజం మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజ ఇతే నమోహ అంటే అశ్వత్థ వృక్షరాజాన్ని మనం గుడి ముందు మనం ఎప్పుడో గుడి ప్రతిష్ఠ చేసినప్పుడు పెట్టింది. అంటే దానికి కూడా దాదాపుగా ఒక 30 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ గుడికి, ఆ యొక్క చెట్టుకి. మరి ఆ యొక్క చెట్టుకి ప్రత్యేకత ఏమిటంటే సోమవతి అమావాస్య వ్రతం చేస్తారు. సోమవతి అమావాస్య అంటే సోమవారం అమావాస్య వచ్చిన రోజున ఆ యొక్క రావి చెట్టుకి సూత్రవేష్టి అంటే దారాన్ని చుట్టుతూ ముత్తేదులు 108 ప్రదక్షిణాలు చేసి వారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏదైనా అక్కడ నివేదన చేసి పంచుతారు. దాంతో అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఏకంగా అందరూ దేవతలు ఉన్నటువంటి వృక్షమే అశ్వత్థ వృక్షం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజ ఇతే నమో నమః. మూలాల్లో బ్రహ్మ, మధ్యలో విష్ణు, అగ్రంలో ఈశ్వరుడు ఉన్నటువంటి ఆ యొక్క అశ్వత్థ వృక్షం కూడా మనం మన గుడి ముందు వేంచేపజేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి ఆలయంలో మనము 2 సంవత్సరాల క్రితం మనం శ్రావణ మాసంలో చక్కగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఖచ్చితమైనటువంటి ఆగమ పూజాది క్రతువులు జరగాలి. ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలకు అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎల్లవేళలా 30 దేవతల సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య ఆశీర్వచనం మీకు ఉండుగాక. ప్రత్యేకంగా స్వామివారికి వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామివారికి వైశాఖ ఫలం అంటే మామిడి పండు కానీ, పానకం కానీ, వడపప్పు కానీ ప్రీతికరంగా మనం నెల రోజులు రోజు నైవేద్యం చేస్తాం. అలాగా భక్తులు కూడా అందరూ తీసుకొచ్చి ఇస్తారు. పోయిన మాసమే వైశాఖ మాసం జరిగింది. చాలా విశేషమైనటువంటి భోగం కూడా స్వామివారికి చేయడం జరిగింది. తృప్తిగా స్వామివారు మనందరినీ నిరంతరం ఆశీర్వదిస్తూ కాపాడుతూ ఉన్నారు. జై శ్రీరామ్. గుడి స్థాపించి 1995 ఏప్రిల్లో గుడిని స్థాపించారు. ఈ గుడి మొదటిగా ఓన్లీ ప్రసన్నాంజనేయ స్వామిని స్థాపించారు. తర్వాత 2003లో శివాలయాన్ని, ఆ తర్వాత రామాలయాన్ని, తర్వాత వార్షిక కన్యగా పరమేశ్వరి దేవిని, తర్వాత నవగ్రహాలని స్థాపించి దినదినాభివృద్ధిగా ప్రసిద్ధి చెందింది. ఇది మారుతీనగర్లో, ప్రగతి నగర్లో ప్రతి నెలలోనూ ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమంతో ఈ గుడి వాసిల్లుతోంది. అలాగే భక్తులు అనేక మంది వచ్చి వారి మొక్కులు అవి కూర్చుని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే 30 రోజుల అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి మహాశివరాత్రికి పార్వతీ మల్లేశ్వర స్వామికి అభిషేకాలు, 3 కళ్యాణాలు అయితే ప్రతి సంవత్సరం జరుగుతాయి. అది పార్వతీ పరమేశ్వర కళ్యాణం, సీతారాముల కళ్యాణం, వల్లీదేవత కళ్యాణం. దినదినాభివృద్ధి చెందుతూ ఈ గుడి చాలా అభివృద్ధి చెంది అనేక భక్తుల్ని కటాక్షిస్తూ వారికి చాలా కోరికలన్నీ తీర్చుకుంటారు. అలాగే గత 25 సంవత్సరాల నుంచి సంకట హరణ గణ పూజలు 25 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తులందరూ వచ్చి వారి కోరికలు ఈ గుడికి నేను గత 25 సంవత్సరాల ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి భక్తికి పాత్రను అవుతున్నాను. అదేవిధంగా ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి పూజారులు చాలా నిష్ఠతోటి, గరిష్టతతోటి వాటి పూజలు జరిపి ఈ గుడికి చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ గురు. ఈ గుడి ప్రసన్న టెంపుల్ 1995లో స్టార్ట్ చేశారండి. ఇది ప్రస్తుతం ఏంటంటే ఇదివరకు హెచ్ఎండి బేరింగ్స్ ఎంప్లాయీస్ కాలనీ, తదుపరి ప్రగతినగర్గా మారింది. 1995లో ఆంజనేయ స్వామి టెంపుల్ పెట్టాము స్టార్టింగ్లో. తర్వాత
నవగ్రహాలన్నీ రాముల వారు ప్లస్ గణపతి దేవుడు, శివాలయము, కనిగా పరమేశ్వరి, నవగ్రహ మండపాలు కట్టాము. తర్వాత జరిగింది ఏంటంటే ఈ గుళ్ళో సంవత్సరం కార్తీక మాసం నెలలాళ్ళు మార్నింగ్ అభిషేకాలు అన్ని 30 రోజులు చేస్తాము. అలా విధంగా సంవత్సరానికి 3 పార్వతి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, రాముల వారి కళ్యాణం చేస్తాము. ప్రతి సంవత్సరం మన ఆంజనేయ స్వామి హనుమ జయంతి కార్యక్రమం చేస్తాము. 1,00,000 తమలపాకులతో పూజ చేస్తాం. 1,500 మందికి భోజనాలు పెడతాం. ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వారి కోరికలు చెప్పుకొని తీర్చుకుంటారు. ఈ ఆలయము పూజారుల వల్ల బాగా డెవలప్ అయింది. డే టు డే బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. సంకటహర గణపతికి ప్రతి నెల పూజ చేస్తాం మేము. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మనం కోరుకుని ఒక కోరిక కొబ్బరికాయ పెడతాము. దేవుడిని మంత్రపించి ఇస్తారు పంతులు గారు. మళ్ళీ నెల ఆ కొబ్బరికాయ పెట్టి అందరికీ ప్రసాదంగా ఇస్తాము. తప్పకుండా కోరిన కోరిక తీరుస్తున్నాడు ఆ గణపతి. అందరి భక్తులంతా సంతోషిస్తారు.